Please subscribe Telugu 7 Media. స్వాగతం పలుకుతున్నాము. అండ్ సో ఎప్పుడు చూసాము దొంగది ఎప్పుడు చూసా నాకు ఇప్పటికీ స్టిల్ ఐ రిమెంబర్. సో దాని తర్వాత చాలా చేశారు, బట్ అది దాని ఇంపాక్ట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ సార్. ఆనంద్ గారిని వేదం స్వాగతం పలుకుతున్నాము. సో కామాఖ్య అంటే ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలింగా మనకు అర్థమవుతూనే ఉంటుంది. ఆ లేడీ పవర్ని మనం విట్నెస్ చేయబోతున్నాము కామాఖ్య ద్వారా. సమైరా, సో ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. బ్యూటిఫుల్ గార్జియస్ సమైరాని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ చాలా ఎమోషన్స్తో ఉన్న ఫిలిం అనమాట ఇది. ఈ చిత్రం ద్వారా మనందరినీ పలకరించబోతున్న సమైరాని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో రమణారెడ్డి గారిని, మల్లారెడ్డి గారిని, సౌమ్య గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. కిరణ్మయి గారిని వేదిక రాసుగా ఆహ్వానిస్తున్నాము. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆయన ఉన్నారా వెన్యూలో? జ్ఞాని గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఆర్ట్ డైరెక్టర్ తిరుమల ఎం తిరుపతి గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. విఎఫ్ఎక్స్ ఫణి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. స్టంట్ ఓకేనా? ఓకే, విల్ స్టార్ట్ విత్ వైష్ణవ్. రండి వైష్ణవ్. ముందుగా అందరికీ వస్తుంది నేను ఇప్పటివరకు మాట్లాడింది. హలో, అది మీ లోపల నుంచి రావాలి. ఓకే. ముందుగా అందరికీ నమస్కారం. మైక్ ప్రాబ్లం కాదు, మీరే లోపల నుంచి వాల్యూమ్ పెంచాలి. అందరికీ నమస్కారం. దగ్గర. ఓకే, అందరికీ నమస్కారం. ముందుగా నాకు ఈ ఫిల్మ్లో ఆపర్చునిటీ ఇచ్చినందుకు అభి సార్కి, అలాగే నిశాంత్ సార్కి, మై ఫిల్మ్ ప్రొడక్షన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అలాగే సీనియర్ యాక్టర్స్ అయినటువంటి ఆనంద్ సార్, సముద్రకర్ణి సార్, మీతో పనిచేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఓకే. అభిరామి మ్యామ్తో కూడా పనిచేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ సమైరా గారు, షీ వాస్ టెరిఫిక్ ఇన్ ద ఫిల్మ్. ఐశ్వర్య గారితో కూడా ఐ హ్యాడ్ గుడ్ టైమ్ ఆన్ సెట్. డిఓపి రమేష్ రెడ్డి గారికి అండ్ శ్రీహరి సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే నా రోల్ ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత చేయడం ఆనందంగా ఉంది. మీ స్పీచ్ కూడా చాలా కొత్తగా అనిపించింది మాకు, బట్ ఇలానే మీరు. అందరికీ నమస్కారం. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన అభి అన్నకి అండ్ ఈశాన్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ ఫిలింలో చేయడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎంతో పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, సముద్రకని గారు కానీ, ఆనంద్ సార్ కానీ, అందరూ ఇంతమందితో చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా డిఓపి గారు థ్యాంక్ యూ సార్, నన్ను ఇంత బాగా చూపించినందుకు థ్యాంక్ యూ బాను. సో మీ అందరికీ నేను టీవీ షోస్ ద్వారా అలాగే వెబ్ సిరీస్ మూవీస్ ద్వారా తెలుసు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పిలవంగానే వచ్చేసిన మా మీడియా అందరికీ. అండ్ అలాగే మై ఫిలిం ప్రొడక్షన్స్ కామాఖ్య. ఈ ఫిలిం అంటే మీకు టైటిల్ చూస్తేనే అర్థమైంది ఎంత పవర్ఫుల్ అని. అలాంటి పవర్ఫుల్ మూవీలో నాకు ఆపర్చునిటీ రావడం నిజంగా చాలా చాలా అదృష్టంగానే భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అభి గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అలాగే నేను చేసింది చాలా చిన్న రోల్ అయినా సరే మూవీ మొత్తం మీరు చూస్తున్నంతసేపు నేను కనిపిస్తూనే ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత లెజెండరీ యాక్టర్స్తో నేను కలిసి వర్క్ చేయడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ శ్రీహరి అండ్ ఇషాన్ గారు, ఎవ్రీవన్ టీమ్, ప్రతి ఒక్కళ్ళు, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ మై కో యాక్టర్స్ శరణ్య గారు, అభిరామి గారు, అండ్ అలాగే వైష్ణవ్, సమీరా ఈజ్ అమేజింగ్ యాక్ట్రెస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఫిలింకే తను ఇంత బ్యూటిఫుల్గా చేసింది.
సో సమీరా ఫస్ట్ మూవీకే ఇంత బ్యూటిఫుల్గా ఇంత అమేజింగ్గా యాక్ట్ చేసింది అంటే తను ఇంకా ఇంకా చాలా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెవరైనా పేరు మిస్ అయితే ఐఎమ్ సో సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఐశ్వర్య. విష్ యూ గుడ్. On behalf of Team Kamakya, I welcome you all. My film first production. I wish everyone, all the artists, all the big artists. జిషన్, కెన్ Samudra యూ Kani garu- ప్లీజ్ టేక్ మైక్ లిటిల్ క్లోజర్? Can you hear me now? యా, మీరు తెలుగులో మాట్లాడితే ఇంకా గట్టిగా వినబడుతుందేమో. సరే అండి, ఇప్పుడు వినిపిస్తుందా? యా, ఇప్పుడు వినిపిస్తుంది. థ్యాంక్ యూ. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది శుభాకాంక్షలు అండి. అండ్ దెన్ ఐ విష్ ఆన్ అ వెరీ గుడ్ డే, మంచి రోజు తర్వాత వీఆర్ స్టార్టింగ్ సంథింగ్ న్యూ. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళ మీడియా ప్రేక్షకులకి, ఆర్టిస్ట్కి అందరికీ నమస్కారం. ఇది మాకు చాలా స్పెషల్ ప్రాజెక్ట్ అండి, కామాఖ్య అనేది. ఇది యాక్చువల్గా మై ఫిలిం ప్రొడక్షన్ అనే దాంట్లో ఫస్ట్ ప్రాజెక్ట్. సో హోప్ఫుల్లీ అందరూ, ఇప్పుడు మా డైరెక్టర్ గారు అందరు కలిసి నార్మల్గా ఒక విజన్తోని, క్లారిటీతోని స్క్రీన్ మీదకి తీసుకొని వచ్చినారు. అలాగే మా టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, ఎవ్రీవన్ హ్యాస్ పుట్ దేర్ ఎఫర్ట్స్ ఆన్ ఇట్ టూ మచ్ వెల్. అండ్ యా, థ్యాంక్ యూ. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అభి బీయింగ్ ఏ ఫ్రెండ్ ఫర్ 10 years, తను నాకు ఈ ఇలాగో మీరు బ్రేక్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ అభిరామి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ అభి అండ్ మై ఫిలిం ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ అండ్ థ్యాంక్ యూ. ఓకే, అభిరామి గారు వచ్చారు కాబట్టి మనం పిక్చర్ మళ్ళీ తీసుకుంటున్నామా? కొంతసేపు ఆగిన తర్వాత తీసుకుంటున్నామా? ఓకే, తీసుకుంటున్నామా అయితే ప్లీజ్. అభి గారు మీరు జాయిన్ అవ్వండి, అభిరామి గారు మీరు కూడా జాయిన్ అవ్వండి, సముద్రకని గారు ప్లీజ్ జాయిన్, ఆనంద్ గారు ప్లీజ్ జాయిన్. డన్. ఓకే, సో నా ఐ రిక్వెస్ట్ ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఆనంద్ సార్, ఓవర్ టు యూ. I'm really happy to be here with you all this evening. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు నేను ఫ్లైట్లో వచ్చేప్పుడు ఒక ఇన్స్టాలో ఒకటి చూశాను. పార్థివం గారు ఉస్తాద్ ఫంక్షన్లో మాట్లాడారు. ప్రెస్ రిపోర్టర్స్ ఆర్ నాట్ జస్ట్ ప్రెస్ రిపోర్టర్స్, దే ఆర్ ప్లస్ టు ద ఇండస్ట్రీ అని. నేను ఏం చెప్తున్నానంటే దే ఆర్ ద బెస్ట్ అండ్ ప్లస్ టు ద ఇండస్ట్రీ. ఎందుకంటే 37 years అయింది నా ఇండస్ట్రీకి వచ్చి. నేను అప్పుడు చూసిన వాళ్ళు ఎంతోమంది హీరోస్, కామెడియన్స్, డైరెక్టర్స్ అందరూ వస్తారు వెళ్ళిపోతారు, కానీ ప్రెస్ మాత్రం అలాగే ఉంటారా? సో ప్రెస్ వాళ్ళకి నా నమస్కారం. ఈ కామాఖ్య పిక్చర్లో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ నాకు ఇచ్చేందుకు ఐ రియలీ థ్యాంక్ అభి అండ్ ప్రొడ్యూసర్ యశ్వంత్ గారు. ఈ పిక్చర్ యాక్చువల్గా ఇట్స్ అ థ్రిల్లర్. ఒక మనిషి సూపర్స్టిషియస్గా ఉంటే అది ఎంతవరకు ఇట్ కెన్ టేక్ టు అ డేంజర్ జోన్ అని చెప్పి ఈ పిక్చర్ విజువల్గా రావడానికి కోసం వెరీ గుడ్. ఎక్కడ మన సినిమాటోగ్రాఫర్ రమేష్ గారు, ఎక్కడ మీరు మాట్లాడాలంటే ఎక్కడ వెళ్ళిపోయారు? డన్ అమేజింగ్ వర్క్. అభి నాకు ఫస్ట్ ఫోన్ చేసి ఈ కథ చెప్పారు. అప్పుడు నేను అడిగాను ఎవరు నా వైఫ్గా అభినయిస్తుందని. అప్పుడు అభిరామి అని చెప్పారు. సో నాకు అప్పుడు నమ్మకం లేదు, ఎందుకంటే అంతకుముందు చాలా పిక్చర్స్ ఎవరు నా పేరెంట్ అభిరామిని చెప్తారు, సెట్కి వెళ్తే అమ్మాయి ఉండరు, ఏమైందంటే అమ్మాయికి కథ నచ్చలేదు ఏదో చెప్తారు. సో ఈ పిక్చర్ కూడా అది తర్వాత నేను అమ్మాయికి చాలా పిక్చర్ ఫోన్ చేసి అడుగుతాను ఏంటని. ఆ అమ్మాయి చెప్తుంది నాకు కథ నచ్చలేదు ఏమేమో. ఆ అమ్మాయిని అలాగా డబ్బులు ఇస్తే రారు, షీ హాస్ టు లైక్ ద స్టోరీ. అండ్ సో ఈ పిక్చర్లో సెట్ని వెళ్ళిన తర్వాతనే నాకు నమ్మకం వచ్చింది.
సో షీఈస్ అ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. ఆ అమ్మాయి షీస్ డన్ అవుట్ స్టాండింగ్ జాబ్ ఈ పిక్చర్లో. తర్వాత సముద్రకని గారు, కని అంటే ఫ్రూట్. ఆయన ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీకి పొజిషన్ లాగా ఆయన ఒప్పుకుంటే ఇప్పుడు మలయాళంలో, తమిళ్లో 10 పిక్చర్స్, ఎన్ని పిక్చర్స్ అయినా వస్తుంది. ఆయన ఒక 35 ఇయర్స్గా ఆయనకు తెలుసు. ఆయన ఎంత కష్టపడి వచ్చారని నేను కళ్ళు ముందు చూశాను. ఇప్పుడు ఆయన ఇంత మంచి స్టేజ్లో ఉన్నారంటే దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్. ఇట్ వాజ్ మై ప్లెజర్ టు యాక్ట్ విత్ సముద్రకని గారు. తర్వాత ఈ పిక్చర్ ఆర్ట్ డైరెక్టర్ తిరుపతి అండ్ అవర్ రిషాన్ అండ్ ఐశ్వర్య. ఈ పిక్చర్లో ఐశ్వర్య ఒక్కరోజు యాక్ట్ చేసింది, కానీ ద హోల్ మూవీ ఈస్ అబౌట్ ఐశ్వర్య. అండ్ సమీరా, షీస్ డన్ అ అవుట్ స్టాండింగ్ జాబ్. చాలా రేర్స్ అన్ని చేసి షీ వాజ్ సో గుడ్ ఇన్ ద సెట్స్. ఒక కొత్త ఫేస్గా లేకుండా ఐ విష్ ఆర్ ఆల్ సక్సెస్. అండ్ ఇంకో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది, అప్పుడు నేను మాట్లాడతాను ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆనంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హలో, హాయ్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అబ్బి, ఎందుకంటే అబ్బి నాకు ఒక 12 ఇయర్స్ని పరిచయం. తను బాహుబలి 1 or 2 బ్రో 2లో వర్క్ చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో ఆ టైంలో తను వేణు బ్రో మంచిగా నువ్వు కామెడియన్గా ఇంత లీడ్లో ఉన్నావు కదా, మళ్ళీ ఎందుకు అంటే లేదు బ్రో నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్, అందుకని వచ్చానని చెప్పి అన్నాడు. బట్ తను చూసుకున్న డిపార్ట్మెంట్ కూడా కొరియోగ్రఫీ డిపార్ట్మెంట్, సారీ యాక్షన్ సీక్వెన్స్, ఫైట్ మాస్టర్ అంతా కోఆర్డినేట్ చేసేవాడు. ఆ తర్వాత ఈవెంట్ వెళ్ళి కలిసేవాళ్ళం. ఫైనల్లీ చిరంజీవి మూవీ చేశారు రాజతరంతో. ఆ మూవీ అప్పుడు బ్రో మూవీ చేస్తున్నా అన్నాడు. సూపర్ అనుకున్నా, ఫిలిం కూడా బాగుంటుంది, ఆహ్లా వచ్చింది. నేను తను కామెడీ జోన్ అని బాగా చేయగలుగుతాడు అని నాకు స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే తన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు తెలిసింది, మీ అందరికి తెలిసింది కామెడియన్ స్టార్. సో డెఫినెట్లీ కామెడీ ఫిల్మ్ చేస్తాను నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. చిరంజీవి కామెడీ కమ్ చిన్న అందరూ కూడా సూపర్ న్యాచురల్ పవర్ ఉంటుంది. తనకి ముందే ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఈ డెడ్ లైన్ చెప్తుంటాడు వీడు ఎప్పుడే ఎక్స్పైర్ అయిపోతాడు అని. అట్లీస్ట్ ఈ ఫీలింగ్ కన్నా మళ్ళీ కామెడీతో వస్తాను ఎక్స్పెక్టేషన్ రాలేదు. సరే మళ్ళీ ఇంకో హర్రర్తో వచ్చాడు. సో నాకు చెప్పాడు బ్రో ఇది ఎలా మనం చేయాలన్నాడు. సరే బ్రో చేద్దాం డన్ అని చెప్పాను. ఫిలిం చాలా బాగా వచ్చిందండి ఫైనల్గా. ఎందుకంటే ఒక కామెడియన్ స్టార్ కావచ్చు, ఎన్ని అదర్ క్రాఫ్ట్ వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ రావడం అంత ఈజీ కాదు. వచ్చిందని కంటిన్యూగా ప్రాజెక్ట్ 1, 2, 3 అలా చేయడం, సీక్వెన్స్ వైజ్గా చేయడం కూడా చాలా టఫ్ జాబ్ ఇప్పుడున్న కాంపిటేటివ్లో. అవి ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటూ చిరంజీవితోటి, ఇప్పుడు కామెడీతో ఇంకోసారి ప్రూవ్ చేసుకుంటుండు. దీనికి ఆపర్చునిటీ ఇచ్చిన మై ఫిలిం ప్రొడక్షన్ హౌస్కి స్పెషల్ థ్యాంక్స్. యశ్వంత్ అన్న మీ అందరికి థ్యాంక్స్. ఎందుకంటే అభిని బిలీవ్ చేసి, ఒక డైరెక్టర్ బిలీవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ డైరెక్టర్ బిలీవ్ చేశాక తను ఇంకా రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ సెట్ చేసుకుంటారు కాబట్టి. దట్టు అభి ఇంకా కొత్త అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, సమీరా. సో తను చాలా బాగా చేసింది. ఈ ఫిలిం జరుగుతున్నప్పుడు అందరికీ హెల్దీ అట్మాస్ఫియర్ ఉండేది. ఎందుకంటే అభి ఏమో పరిగెత్తించేవాడు టార్గెట్ పెట్టి మా అందరికీ, ఈ టార్గెట్లో ఫిలిం కంప్లీట్ అవ్వాలి అంటే. నేను అభిని ఎందుకు మెచ్చుకోవాలనిపించిందంటే, ప్రొడ్యూసర్కి ఇంత అమౌంట్ అని చెప్పినప్పుడు, నెంబర్ చెప్పినప్పుడు దాని 5% కూడా ఎక్స్ట్రా అవ్వకుండా చూసుకోవడం తన బాధ్యత అని చెప్పేవాడు. సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ లిమిట్ బడ్జెట్లో చేయాలని చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. సో ఆ స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు నేను ప్రొడక్షన్ డిజైనర్, ఆర్డర్ తిరుమల, రిషాన్ అందరం వెనకాల ఫైటింగ్ చేసుకున్న బిహైండ్ హిమ్. చాలా గాసిప్స్ ఉంటాయి అవి కోసం, తెలియకుండా చంపేస్తుంటారా బాబు అని చెప్పి. ఇక్కడున్న ఆర్టిస్టులకు అందరికీ తెలుసండి అది, అబ్బి ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడు సెట్లో అనేది. నాకు ఇది అవ్వాల్సిందే, ఈరోజు అయిపోవాల్సిందే అంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే బడ్జెట్స్ అనవసరంగా ఎక్స్ట్రా ఖర్చు పెట్టకుండా ఏదైతే ప్రొడక్షన్ ఇచ్చిందో విత్ ఇన్ ద బడ్జెట్లో ఫిలిం కంప్లీట్ చేయడం నవడేస్ చాలా అరుదు. సో అందులో అభి అన్నవాడు కూడా ఉన్నారు కాబట్టి రియలీ థ్యాంక్స్ బ్రో. కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్. సముద్రకాంత్ సార్తో ప్రీవియస్ ఫిలిం ట్రిబులర్లో వర్క్ చేశాను, లవ్ యూ సార్. అండ్ అభిరామి గారితో ఇంతకుముందు వర్క్ చేశాను రైల్వే కాలనీ.
అండ్ ఆనంద్ సార్ మనం నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఆల్రెడీ ఫైనల్ స్కెడ్యూల్లో ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ టు టాలీవుడ్. సమైరా. అందరికీ నమస్కారం. నా పేరు సమైరా. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, గెస్ట్కి అండ్ మా టీం కామాకకి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాకు చాలా స్పెషల్ డే, ఎందుకంటే ఇట్ హ్యాస్ ఆల్వేస్ బిన్ మై డ్రీమ్ టు బికమ్ అన్ యాక్ట్రెస్. అండ్ ఈరోజు నా ఫస్ట్ ఫిల్మ్ కామాఖ్య ప్రమోషన్స్తో నేను ఫస్ట్ టైం మీడియా ముందుకు అండ్ జనం ముందుకు వస్తున్నాను. ప్లీజ్ నన్ను ఆశీర్వదించండి. నా ఫస్ట్ మూవీ ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ ఆఫర్ రావడం అండ్ ఆ మూవీకి కామాఖ్య అని ఎంత పవర్ఫుల్ పేరు ఉండడం నిజంగా నా అదృష్టం. ఈ మూవీలో సీనియర్ యాక్టర్స్ అయిన సముద్రకని గారు, అభిరామి గారు, ఆనంద్ గారు అండ్ స్పెషలీ నా ఫ్రెండ్గా చేసిన శరణ్య అందరూ నాకు ఎంతో కోఆపరేట్ చేశారు, మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు. షేరింగ్ స్క్రీన్ స్పేస్ విత్ దెమ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ అలాగే మా డైరెక్టర్ అందరికీ యాక్టర్గా తెలిసిన అభి గారు. ఐ థింక్ our DOP has already spoken about how strict Abhi is on set and like even though he does comedy as an actor, but I understand that it was only to complete our movie seamlessly, and honestly directing a newcomer like me to give out such intense emotions required for this film is commendable. Thank you so much. నాకు హీరోయిన్గా ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన నా ప్రొడ్యూసర్స్కి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్. అండ్ అలాగే ఈ మూవీ DOP రమేష్ గారు, రిషాన్ గారు ఫర్ ట్రైనింగ్ మీ. హీ హ్యాస్ మేడ్ మీ ఇంబైబ్ ద క్యారెక్టర్, సో స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్రీహరి గారు, థ్యాంక్ యూ ఫర్ గైడింగ్ మీ త్రూ అవుట్ దిస్ మూవీ. మా మూవీ కామాఖ్య, ఇట్స్ అ థ్రిల్లర్ మూవీ. మీకు షూర్గా థ్రిల్ని ఇస్తుంది. ప్లీజ్ నన్ను మీ ఫ్యామిలీ మెంబర్ అనుకొని సపోర్ట్ చేయండి. మా మూవీ చూసి మా టీంని బ్లెస్ చేయండి. జై మా కామాఖ్య. జై మా కామాఖ్య. నైస్. సో శ్రీహరి గారే కదా, అక్కడ నుంచి ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తున్నాయి మీరు మాట్లాడుతున్నప్పుడల్లా. ఆయన లిటరలీ అదేదో సినిమాలో వెంకటేష్ గారి లాగా తానా అని ఫీల్ అవుతున్నారు ఆయన ఇందాక నుంచి. నాకు ఐ థింక్ ఇట్స్ బిన్ ఆల్ టీమ్ ఎఫర్ట్స్. Everybody has supported me and corrected me throughout for all my pronunciations, and I think everybody has been behind me to like improve, especially Rishan garu, Avi garu. They have all seen that I speak properly today. So మీ పేరు లేదు, ఓకే కూల్. థ్యాంక్ యూ అండ్ విష్ గుడ్ లక్ సమైరా. అండ్ నా బ్యూటిఫుల్ అభిరామి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నిలపడానికి. కామాఖ్య అని ఒక ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. నేను ఇంతవరకు ఇలాంటి రోల్ చేయలేదు, ఈ జానర్లో కూడా చేయలేదు. ఒక హారర్ థ్రిల్లర్ జానర్లో నేను ఇంకా పని చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. సో నా ముఖం మీద ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కూడా వస్తుందా అని నాకే చూపించిన అభి గారికి ఫస్ట్ థ్యాంక్ యూ, బికాజ్ ఐ డెంట్ ఈవెన్ థింక్ ఐ కుడ్ యాక్ట్ లైక్ దిస్. సో నా లోపల ఉన్న యాక్టింగ్ని బయటికి తీసుకొచ్చారు అభి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అ జాయ్ వర్కింగ్ విత్ యూ. రమేష్ గారు, హీ ఆల్రెడీ సెడ్ హీస్ హైడింగ్ అగైన్, ఈవెన్ దో హీ ఈస్ ద ఐ ఆఫ్ ద మూవీ. ఎప్పుడు హైడ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ వర్క్డ్ విత్ హిమ్. ఆల్ ద టెక్నీషియన్స్, ఈ సినిమాలో పనిచేసిన అన్ని టెక్నీషియన్స్ అందరూ చాలా తన క్రాఫ్ట్లో ఎక్స్పర్ట్స్ లేకపోతే దే ఆర్ అట్లీస్ట్ స్ట్రైవింగ్ టు బీ ఎక్స్పర్ట్స్. దాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ టైడ్ ఎవ్రీబడి టుగెదర్ ఈ సినిమాలో. To all my co-artists, I'll start with Aishwarya, Kani garu, Samaira, Anand garu, Vaishnav, so everybody, Sharanya is also there. Everybody chala kashtapatti, because chinna cinema ani oka tag undi kada, దానిపైన ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అని. సినిమా ఒక గ్లామరస్ వరల్డ్. సో పెద్ద సినిమా చూస్తే ఓకే ఎవ్రీబడి కెన్ ఎంజాయ్ ఇట్, బట్ ఈ చిన్న సినిమా వెనకాల దేర్ సో మచ్ హార్డ్ వర్క్, బికాస్ బడ్జెట్ ఉండదు, లేకపోతే అందరూ కలిపి యూ హ్యావ్ టు రియలీ వర్క్ హార్డ్ టు మేక్ స్కెడ్యూల్స్ వర్క్. ఎవ్రీబడి ఈజ్ బిజీ, and then when it comes to distribution or selling and all of that, it is always a struggle. But
everybody that worked in this movie really believed in the story and really believed in Abhigaru's the fire in him. So Yashwant Garu, thank you for trusting our director, and also special thanks to Madhu Garu. He's not here yet, but if people like this don't support filmmakers like Abhigaru, such movies, such beautiful movies will not get made. So thank you so much. And as the press, you have to take these movies and Janalki samarpinchali. You have to take our movie to the audience and present it for us. You have to be our representative. So I'm going to ask that promise from all of you today. So please take this beautiful movie from us to the audience and present it. Thank you. I hope I didn't leave anybody out. I think I covered everybody. Thank you so much. And please enjoy the movie in the theatres. We will bring it to you soon. Thank you. థ్యాంక్ యూ అభిరామి గారు, థ్యాంక్ యూ సో మచ్. పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇలా పంచ కట్టుకొని లుంగి కట్టుకొని ఇలా నా అకేషన్లో వెళ్ళాలని. ఉగాదికి నెక్స్ట్ డే మనకు ఈ కార్యక్రమం రావడం, దానికి ఇలా రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఉగాది మనందరికీ మంచి జరగాలని మాత కామాఖ్యదేవిని కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ కూడా మంచి జరగాలి, మా టీం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ముందుగా నేను చేసిన రెండవ సినిమా ఇది, నేను దర్శకత్వం వహించిన రెండవ సినిమా. మొదటి సినిమా చిరంజీవ. యాదృచ్ఛికం ఏంటంటే చిరంజీవ సినిమాలో యమధర్మరాజు గారికి ఒక గుడి ఉందని, అది తెలంగాణలో ఉన్న ధర్మపురిలో ఉందని చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమాలో కామాఖ్యాదేవి టెంపుల్ మన అస్సాంలో ఉన్న గౌహాటీలో ఉందని చెప్పి ఒక ఉత్కంఠభరితమైన ఒక కథని మీ అందరికీ ప్రజెంట్ చేయడానికి తీసుకొస్తున్నామండి. ఈ సినిమాలు అంటే మామూలుగా సినిమా కానీ ఏదైనా కథలు కానీ అనుకున్నప్పుడు ఆ కథలు దాంట్లో నటించే నటీనటులను కానీ సాంకేతిక నిపుణుల్ని కానీ ఆ కథనే ఎన్నుకుంటుంది అని అంటారు. అలా ఈ సినిమాకి అభిరామి గారు కానీ, ఆనంద్ గారు కానీ, సముద్రకని గారు కానీ, సమైరా కానీ వాళ్ళ కోసమే ఈ క్యారెక్టర్స్ని సృష్టించాము అన్నంతగా ఒదిగిపోయారు క్యారెక్టర్స్లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు చాలా సంతోషంగా ఉంది. అరే మేము అనుకున్నప్పుడు ఏదాగైతే రాసుకున్నామో ఆ కథలో ఆ క్యారెక్టర్ని అలాగే ప్రజెంట్ చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకు నా రైట్ హ్యాండ్, నా బెస్ట్ ఫ్రెండ్ రిషాన్. సో నా క్రియేటివ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. నేను ఈ కథ అనుకున్నప్పుడు, ఈ కథ రాసుకున్నప్పుడు దాంట్లో అడిషనల్గా స్క్రీన్ ప్లే యాడ్ చేసి ఇంకా ఇలా చేస్తే బాగుంటుందని చాలా సపోర్ట్ చేస్తూ ఎప్పుడైతే మేమిద్దరం కలిసి రమేష్ నేను బాహుబలిలో పరిచయం, ఆయన సెంధిల్ గారి దగ్గర, నేను రాజమౌళి గారి దగ్గర పనిచేసాము. సో అలా మేమిద్దరం టీమ్ అప్ అయి ఈ సినిమాకి వర్క్ చేయడం జరిగింది. రమేష్ మాట్లాడుతూ ఇంతకుముందు ఒక మాట అన్నాడు, వెనకాల గాసిప్స్ మాట్లాడుకుంటూ బాగా తిట్టుకునే వాళ్ళమని. నాకు అది తెలుసు, అది తిట్టుకుంటారని. వాళ్ళు తిట్టుకుంటారని తెలిసి కూడా నేను చేయించుకున్నాను వర్క్. ఎందుకంటే నాకు కావాల్సింది పని కావడం ముఖ్యం అక్కడ. అండ్ ఏదున్నా వాళ్ళు ఏమేమనుకుంటున్నారో నాకు తెలిసినా కూడా నేను ఆ వర్క్ జరగాలి కాబట్టి నేను కావాలని కొన్ని కండిషన్స్ పెట్టేవాడిని, అవి అవ్వాలని చెప్పేసి. సో అనుకున్న టైంలో, అనుకున్న బడ్జెట్లో ఈ సినిమాని పూర్తి చేయడానికి మాకు మా టీం అందరూ సహకరించారు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ అలాగే మణికంఠ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో రామేశ్వర్, మనోజ్, ముఖ్యంగా రాజీవ్, అండ్ స్టంట్స్లో రాజేష్ లంక, ఈశ్వర్ కొరియోగ్రాఫర్. అండ్ మాకు చాలా ప్లస్ అయ్యింది ఎక్కడ అంటే రమేష్ డిఓపి ఎంత మంచి బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ఇచ్చారో, అలాగే మా తిరుమల తిరుపతి ప్రొడక్షన్ డిజైనర్, ఆయన కూడా సెట్స్ అంతా బాగా డిజైన్ చేసి ఇచ్చారు మాకు. మా ఫనీ సీజీలో ఇప్పటికీ ఆయన జాగొడుతుంటాను నేను, నాకు ఇంకా కొంచెం అడిషనల్గా ఇది యాడ్ చేసి అది యాడ్ చేసి అని. సో ఫనీ కావచ్చు, మిక్సింగ్ చేస్తున్న కృష్ణంరాజు గారు కావచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తున్న పురుషోత్తం రాజు గారు, డబ్బింగ్ చెప్పిస్తున్న శివ గారు, ఎడిటర్ మా వరప్రసాద్ అండ్ ఈజ్ అసోసియేట్ సాయిరామ్. సో అందరూ టీమ్ మెంబర్స్, ఇక్కడ ఉన్న నటీనటులు అందరూ కలిసి సపోర్ట్ చేస్తేనే నేను ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలిగాను, మీ అందరి ముందుకు తీసుకురాగలుగుతున్నాను. మీ అందరికీ టీజర్ని చూస్తే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందని అయితే నేను అనుకుంటున్నాను. అందరికీ టీజర్ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందా అండి? ఏదన్నా ఓకేనా? థ్యాంక్ యూ. సో అదే ఇంట్రెస్ట్ని సినిమాకు కంటిన్యూ చేస్తాము. మీరు నెక్స్ట్ ట్రైలర్లో కూడా ఆ ఇంట్రెస్ట్ను ఫీల్ అవుతారు. అండ్ అలాగే చాలామందికి ఇప్పుడు నేషనల్ వైడ్గా హిట్ అయిన సినిమా దృశ్యం,
మలయాళం సినిమా అయినా కూడా దాన్ని తెలుగులో రీమేక్ చేశారు, హిందీలో రీమేక్ చేశారు. అలాగే కహాని అని ఒక హిందీ సినిమా ఉంది, దట్ ఈస్ ఆల్సో స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ తుడురం. సో ఇలాంటి స్క్రీన్ ప్లే బేస్డ్ ఒక థ్రిల్లర్ మా కామాఖ్య అనే సినిమా మీ ముందుకు అదే మంచి పేరు తీసుకోవడానికి త్వరలో రాబోతుంది. మీ అందరి సపోర్ట్ కావాలి. ఒక యాక్టర్గా నాకు గత 24 సంవత్సరాలుగా మీరు అందరూ సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు, నన్ను ఆదరిస్తూనే వస్తున్నారు. సో ఇప్పుడు దర్శకుడిగా నేను థియేటర్లోకి వస్తున్న ఈ కామాఖ్య సినిమాను కూడా మీరందరూ ఆశీర్వదించాలని, ముఖ్యంగా మా మీడియా అన్నలు మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా టీంని బ్లెస్ చేయండి. కామాఖ్య సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. జై మా కామాఖ్య. విష్ యూ గుడ్ లక్ అభి గారు. డైరెక్టర్ సార్, అభి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అందంగా ఉన్నారు. ప్రొడ్యూసర్ సార్, యశ్వంత్ సార్, థ్యాంక్ యూ సార్. పిక్చర్లో పనిచేసిన అందరికీ నంది. అభిరామి మ్యామ్, మీ ఫ్యాన్ నాను. విరుమాండి ఫిల్మ్ చూసేసి అంత పెద్ద ఫ్యాన్. మీతో కలిసి యాక్ట్ చేయడం ఈ సెకండ్ మూవీ. ఐ వెరీ హ్యాపీ. ఇంకా చాలా మూవీస్ చేయాలి. మా అన్న ఆనంద్ అన్న నా స్మాల్ స్క్రీన్లో పనిచేయగానండి అన్నకు తెలుసు. అలా ఇలా ఉన్న సైజులోని నన్ను చూసుకున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పిక్చర్ ఒప్పుకోవడం వచ్చి టైటిల్ అండి, కామాఖ్య. అలా నేమ్ చెప్పిన ఉడనే చేసేద్దాం అలా అని చెప్పాను నేను. ఆ పవర్ నాకు తెలుసు. ఎందుకంటే ఓ ఫిల్మ్ స్టార్ట్ చేయడానికి, నా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి చాలా లేట్ అవుతూనే ఉంటుంది. ఏం చేయని తెలియట్లేదు. యాక్టింగ్ కూడా కమిట్ చేయలేదు, ఖాళీగానే ఉన్నాను. అప్పుడు నా ఫ్రెండ్ చెప్పారు, కామాఖ్య టెంపుల్కి ఒకసారి వెళ్ళి వస్తామా అలా అని చెప్పి నన్ను అడిగారు. అప్పుడు టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్కి వెళ్ళి దేవుడిని మొక్కేసి అక్కడ నుంచి కొంచెం పైక ఒకే ఒక ధోతి పైకి ఒక టవల్ మాత్రం వేసుకుని అలానే తిరుగుతున్నాను. 1 అవర్ 1.5 అవర్ అలానే తిరిగి ఒక ప్లేస్కి ఎక్కి సైలెంట్గా నిలిచి ఉంటే సముద్రగిని అలానే ఒక మనిషి పిలిచారు. ఫుల్ అడ్డం పడిగిన ఓ రిషి. ఏ సముద్రగిని ఇటు తిరుగుతున్నావు అలా అన్నారు. లేదు సార్, ప్రాజెక్టు అది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, నాకు ఇమీడియట్గా అది స్టార్ట్ అవ్వాలి, దానికోసమే దేవుడి దగ్గర వస్తున్నాను అలా అని చెప్తే, సరే ఇప్పుడు వెళ్ళండి, ఊరు వెళ్ళండి, స్టార్ట్ అయిపో అలా అని చెప్పారు. రేపు ఆఫ్టర్నూన్ టికెట్ వేసుకున్నానండి అలా. అదే చెప్పేశాను కదా, అప్పుడు వెళ్ళండి. నేను మాట్లాడి 10 years అయ్యిందండి అలా అని చెప్పారు. యాక్చువల్గా 14 years ట్రావెల్ అది. ఆ ట్రావెల్లో 10 yearsగా నేను ఎవరితోనో మాట్లాడలేదు, ఫస్ట్ టైం నీతో మాట్లాడాను అలా అని చెప్పారు. నాకు నమ్మకం రాలేదు. సరే అండి అని చెప్పేసి వచ్చేసాను రూమ్కి వచ్చేసి, ఇప్పుడు నెక్స్ట్ డే వచ్చి మనకు 1:30దా ఫ్లైట్. సరే మార్నింగ్ కొంచెం తొందరగా వెళ్ళి అదే ప్లేస్కి వెళ్ళి ఇంకోసారి ఆ మనిషి వచ్చాడా అని చూద్దామని చెప్పి అదే ప్లేస్కి వెళ్ళి అలానే కూర్చుని ఉన్నాను. 5 minutesలో ఎక్కడున్నా వచ్చానో తెలియదు, సడన్గా నా కోసమే వచ్చి కూర్చున్నావు కదా అలానే వచ్చారు. కొంచెం వాటర్ ఇచ్చారు, తాగు. ఎన్నింటికి ఫ్లైట్? 1:30. వెళ్ళిపో సార్, ఫోటో తీద్దాం. ఫోటో వద్దు, నెక్స్ట్ టైం నువ్వు రా, మనం వెళ్దాం అలా అని చెప్పారు. వచ్చి ఫ్లైట్ ఎక్కేసి ఫ్లైట్ నుంచి దిగితే నాకు మెసేజ్ వచ్చింది, టుమారో హీరో మీటింగ్ అలాని. అదే కామాఖ్య పవర్. తర్వాత ఆ ఫిల్మ్ అని చేసి, ఆ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత తిరిగి వెళ్ళాను. తిరిగి వెళ్ళి అదే ప్లేస్లో అలానే చుట్టి 1-2 hours అలానే కొండ మీద ఎక్కి అలానే తిరుగుతున్నాను. తిరిగితే ఆ మనిషిని తిరిగి చూశాను. అయిపోయిందా అన్నా? అయిపోయిందండి. వేరేమీ కావాలన్నా? వద్దండి, నాకు హ్యాపీగా ఉన్నాను, మీరు ఇచ్చింది నాకు చాలు. ఒక్కొక్క టైం చూడంగానే ఒక్కొక్క విషయం అడగకూడదు, మీరు ఇచ్చింది థ్యాంక్స్ అండి అలా అని చెప్పేసి అక్కడ కొంచెం అన్నదానం ఇచ్చేసి తిరిగి వచ్చాం. తిరిగి వచ్చేసి తర్వాత 6-7 months ఇక్కడ ఉండేసి నెక్స్ట్ టైం వెళ్ళేసి రాగానే అభి కాల్ వచ్చింది, సార్ కామాఖ్య అన్నాను, చేసేద్దాం. ఎక్స్ట్రాడినరీ మూవీ అండి. ఆ అమ్మ పవర్ కూడా ఈ ఫిల్మ్లో దిగి మా అందరికీ సపోర్ట్ చేయాలని అమ్మ దగ్గర ప్రే చేసుకున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సముద్రకని. గురించి మాట్లాడాలి. ఎక్కడ నన్ను తీసుకొచ్చి నన్ను చెయ్యి లోపల పడిన శ్రీహరి, థ్యాంక్ యూ శ్రీ, థ్యాంక్ యూ సో మచ్. అభి గారు. థ్యాంక్ యూ. నేను ఇంతకుముందు మాట్లాడుతూ కొంచెం ఇటు సైడ్ చూస్తూ వెనక సైడ్ మర్చిపోయాను. నాకు మొత్తానికి ఈ ప్రాజెక్ట్ని అన్నిటికీ సపోర్ట్ చేసి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్న మా ప్రొడ్యూసర్స్, మై ఫిలిం ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వాణినాథ్ గారు అండ్ యశ్వంత్ గారు, వారిద్దరికీ నేను థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కొత్త వాళ్ళైనా సరే ఒక సబ్జెక్టు ఇలా ఉంటుంది అని చెప్పేసి చెప్పగానే సబ్జెక్ట్ ఒకసారి ఫస్ట్ హాఫ్ వినగానే ఓకే మనం చేసేస్తున్నామన్నారు. సో దానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే మా టీం అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ఇంక్లూడింగ్ ఆల్ ద ఆర్టిస్ట్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ముఖ్యంగా మా శ్రీహరికి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో నాకేదైనా ఫ్రస్ట్రేషన్ ఉంటే ఆయన మీద తీసుకుంటాను, ఆయనకి ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఉన్నా నా మీద తీసుకొనియాను, అది వేరే విషయం. థ్యాంక్ యూ.